చినుకులు నాకేం పని ఎవరు శ్రీ 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 కాళీవతి మహారాజు గారి జన్మపట్టు శ్రీ రక్షణాధికారి రసపుత్రుడు చాలా పడుకున్నా తమ్ముడు ఇక మండలేదు శ్రీ శ్రీ బాలనాగమదేవి గారి అంతరాధ్య సఖి ఈ రాణి వ్యాపారంతా రాయటం అని తెలుసా లేదు ఈరోజు బహు జిగే జిగే ఎందుకా ఇక్కడ వేసుకున్నాం ఏంటది జిల్ 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 జిగే ఏంటా నేను అమ్మగారు శ్రీమంతం జరిగింది కదా మేము శ్రీమంతులమే బాబు ఇచ్చారు ఈ దుస్తులు ఇంకే ఎక్కువగానే ఉంటుంది ఉంటుందిగా నిన్న అమ్మగారు శ్రీమంతానికి శ్రీమంతానికి 63 అరటికాయలు మంచి చక్కెరకాయలు వచ్చాయి వచ్చాయా ఎంత బాగా చెప్పలే వచ్చాయి 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 కాబట్టి వచ్చాయని చెప్తున్నా ఒక పొండైనా ఒక్క పొండైనా ఆఖరిగా తప్పకైనా మా మేకలు ఇచ్చారు మీ తప్ప దగ్గ మేకలు పెట్టారు తప్పకతో సహా సరే పోనీ 73 కొబ్బరికాయలు వచ్చాయి కావాలని వచ్చాయి వచ్చాయి ఏది నాకేం ఇస్తే వచ్చి పైన కొబ్బరి చెప్పా సంస్థ మీద కావాల్సింది రేపిస్తాలే ఎప్పుడో అనుకున్నా ఏమని కొబ్బరి చెప్పా ఎందాక అమ్మగారు ఉద్యానవనం నుంచి అంతపురానికి చేర్చి నేరుగా ఇంటికి వెళ్తున్నాను ఏం చేస్తారని ఉండిపోరాదే ఆడుకో అమ్మో రావే
ఈరోజు అమ్మగారు అయ్యగారు పెట్ట పుట్టులాగా ప్రేమించుకుంటుంటే నిన్ను చూసి నా మానసంతో పడిపోయి నిజంతో బ్రతికిపోయేందుకు అయితే నన్నే చేయమంటావు ఏమి చేయట్లే అంతా నువ్వే చూసుకుంటావా? నువ్వు తిన్నప్పుడు నా ప్రమేయం ఏమి ఉండదుగా అంతా నువ్వే చూసుకుంటావుగా ఎంత పొగడు పుట్టాడండి అంతగా చూసుకుంటాను ఎంత పొగడు సరే ఏం చేస్తా చెప్పమంటే